DSP కేసు కూడా ఉంది. ఒక ఎస్సీని పోలింగ్ స్టేషన్లోకి దూరి పోలింగ్ ఆఫీసర్ ముందు, పోలీస్ అధికారుల ముందు, అక్కడ DSP ముందు వాడిని చితకొట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వారి భార్య పిల్లల్ని కొట్టి తిరిగి వచ్చి మళ్ళీ పోలింగ్ బూత్లో కొట్టి వాడు పోలీస్ స్టేషన్ DSP వాళ్ళని ఆపలేక వీడిని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఆ కేసును మీరు మెన్షన్ చేయండి కోర్టుకి. కోర్టు దృష్టిలో రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు రాయలేదు? దిస్ ఈస్ ద మోడస్ ఆపరాండి దే విల్ కమిట్ అని ఎందుకు చెప్పలేదు మీరు? దళితులంటే ఓచుకోతకు వస్తారని మీరు ఎందుకు చెప్పలేదు కోర్టు దృష్టికి? అందుకే పల్నాడు SP గారు ఆ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెట్టి అతను పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. మీరు పోలీస్ కస్టడీకి తీసుకొని అతను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 3 దఫాలు 4 దఫాలు ఏదైతే ఎమ్మెల్యేగా ఎంత అరాచకం సృష్టించాడో, ఎమ్మెల్యేగా మొట్టమొదటి రోజున అతని ఆస్తులు ఎంత, ఈ రోజున అతని ఆస్తులు ఎంత, అతని వ్యవహార శైలి ఏమిటి, ఏ రోజు ఏ నేరం చేశాడు, ఏ రోజున ఏం చేశారు, మొత్తం బయటకు తీయాలా. ఇది త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాలా. లేకపోతే ఇక ప్రజాస్వామ్యం ఏంటండి ఇక్కడ? లేకపోతే ఆయన వచ్చి మావాడు మంచి బాలుడు, బుద్ధిమంతుడు, చిన్నవాడు అంట. ఏం చిన్నవాడు? ఆయన పెద్ద జైగాంటిక పర్సనాలిటీ, ఒక దెయ్యం లాంటి వాడు, రాక్షసుడు లాంటి వాడు అతను. చిన్నవాడని జగన్మోహన్ రెడ్డి చెబుతాను, నమ్మాలా? ఇంత అవగాహన రాహించుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాత్రం కూడా ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పిన్నెల్లిని చిన్నవాడు అన్నాలంటే ఇక మా జగన్మోహన్ రెడ్డి గారి వాట్ ఈస్ దట్ ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఏ రకంగా నేను ఆలోచన చేసుకోవాలి? ఆయన తెలివితేటలను ఏ రకంగా బేరీజ్ వేసుకోవాలి నేను? పిన్నెల్లిని అమాయకుడు అన్నవాడు ఇక ఎవరినన్ను అంటాడు? ఇక నేరస్తులే లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పిన్నెల్లి అమాయకుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులే లేడు, అసలు సంఘ విద్రోహ శక్తే లేడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ధర్మరాజులే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. చిన్నవాడు, మంచివాడు అంట. మళ్ళొక్కసారి చూపించినాను అది ఆయన మంచివాడని చెప్పిన మాటలు మళ్ళొకసారి వింటారు. ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఆపు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఏది తప్పుడు కేసు ఆయన మీద? ఏది మీ దృష్టిలో ఏమిటి? ఈవీఎం పాలు మీకే చెప్పాడు కదా, ఐ హావ్ డన్, మీరే చెప్పారు కదా. కడుపు మండి పగలగొట్టాడు. వాడు నేరం చేసినట్టు మీరు ఒప్పుకున్నారు. ఒక అది శిక్ష రెడీగా ఉంది అతనికి. ఈవీఎం తమ్ముడు ప్రెస్ ఈవీఎం పగలగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేశాడు ఆయన. ఇక నేను పగలగొట్టలేదు అంటానికి లేదు. వాడికి ఆ నేరం రెడీగా ఉంది, ఆ శిక్ష. పిన్నెల్లి నెత్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ శిక్ష కన్ఫర్మ్ చేశారు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ చేసి. అన్నా నేను పగలగొట్టిన మాట కరెక్టేనా నన్ను ఒప్పుకున్నాడు ఆయన దగ్గర. అదే మాట బయటకు వచ్చి చెప్పాడు, కడుపు మండి పగలగొట్టాడని. సో అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష రెడీ ఉంది ఆయనకి. పెద్ద విచారణ కూడా అక్కర్లా దానికి. ఏకదం కోర్టుకు వెళ్ళడంతో వేసేయటం ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని పిన్నెల్లి జైలుకి రెడీగా ఉన్నాడు. మిగతా కేసులో విచారణ జరగాల. పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు వెళ్ళారు కదా ములాఖాత్కి, మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్పండి అని అడగాల. ఇట్ షుడ్ బి రికార్డెడ్ యాజ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్గా రికార్డ్ చేయాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. ఏతా వాత చివరిగా నేను చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ స్టేట్మెంట్ తప్పు. ఒక ఘోరమైన సంఘ విద్రోహ శక్తిని మంచివాడిగా చెప్పటం మీరు చేసిన